హైందవ సాంప్రదాయంలో తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, శ్రేయస్సు వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, వైష్ణవులు తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రియమైనదిగా వారు భావిస్తారు. అందుకే వైష్ణవాలయాల్లో తులసి మాలలను మూల విరాట్కు సమర్పిస్తుంటారు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తూ తులసి మాలలను సమర్పించిన లేదా తులసి ఆకులతో స్వామివారిని అర్చించిన కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున చేసే పూజలకే అంతటి పుణ్య ఫలితం వస్తే ఇక యోగిని ఏకాదశి రోజున చేసే పూజలకు ఇంకెంతో ఫలితం వస్తుందని నమ్మకం. అందుకే ఆ రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలని పండితులు చెబుతున్నారు. తులసిని పూజించి ఆ రోజు సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం తులసి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఇలా చేయడం ద్వారా కోరికలు త్వరితగతిన నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ నెల 21న యోగిని ఏకాదశి కావడం చేత తప్పనిసరిగా తులసిని పూజించమని పండితులు చెబుతున్నారు.